పర్యావరణాన్ని కాపాడాలి. మనం పంచభూతాల్లో ఒకటైన ఈ భూమాతను కాపాడాలంటే ఒక గోమూత్రం గోమయం మాత్రమే ఈ భూమిని రక్షించగలుగుతుంది. అలాంటి రక్షణకై, ఎందుకంటే మన భవిష్యత్ తరాల రక్షణకై మనందరం కూడా కంకణం కట్టుకోవాలి. దాన్ని గోవు రక్షణతోని మనం ముడిపెట్టుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. ప్రజల ఆరోగ్యాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ భూరక్షణ కోసం ఈ గోవులను రక్షించాలని ఈ గో మహాపాదయాత్ర. దీనికి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా ఖచ్చితంగా మీ వంతు మీ వంతు అందరూ కూడా ఒక భాగ్యంగా అనుకోండి. ఈ గోవు చూడండి, తన గోజాతిని రక్షించుకోవడానికి మా వెంట 6 నెలలు మా వెంటే ఉంటుంది ఈ గోవు. ఇలాంటి గోవులను కాపాడితే మనందరం బాగుంటామని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ గో మహాపాదయాత్ర. భారత్ మాతా కీ జై, గో మాతా కీ జై. బాలకృష్ణ గురుస్వామి ఇంత మంచి పాదయాత్ర చేస్తున్నందుకు, అందులో మేము ఒక భాగమైనందుకు మేము ఏ జన్మ పుణ్యమో ఏ జన్మ సుకృతమో అని ఫీల్ అవుతున్నాము. ఇంత మంచి బాలకృష్ణ గురుస్వామి జనాల కోసము, ఈ భూమి కోసము, గోమాత కోసం చేసే కృషి అసలు చెప్పలేంది, ఎక్స్ప్రెస్ చేయలేంది. మనం ఇట్లాంటి దాంట్లో నేను ఒక భాగమైనందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నేను ఎల్లప్పుడూ బాలకృష్ణ గురుస్వామికి పాదాభివందనం అని చెప్పడం కూడా చాలా తక్కువ అని నేను ఫీల్ అవుతున్నానండి. జై గోమాత, జై గోమాత, జై భూమాత, జై గోమాత, జై భూమాత. ఈ బాలకృష్ణ గురుస్వామి అయ్యప్ప గురుస్వామే కాకుండా గోమాతకు కూడా పూజలు చేసుకుంటూ ఎంతో దేశ అభివృద్ధికి, దేశంలో కాలుష్యం అంతా తగ్గిపోవాలని, గోమాత నుంచే కదా అదంతా పోయేది, గోమాతను పూజిస్తే ఎంతో సౌభాగ్యం కలుగుతుందని తను దీన్ని ఆసరాగా తీసుకొని దీన్ని మొదలు పెట్టడము. చాలా ఎన్నో కోట్ల మంది ఉంటారు భారతదేశంలో, అది తనకి ఆ భాగ్యం దక్కింది. దాంట్లో మేము పాల్గొన్నందుకు మాకు కూడా మా జన్మ ధన్యం అండి. జై గోమాత, జై జై గోమాత. కార్యవర్గ సభ్యులు వారి కంకణబద్ధులై మరి వారి విధి విధానాలన్నింటినీ కూడా పాటిస్తూ మరి ఈ మహాపాదయాత్రను సక్సెస్ చేసుకుంటూ వస్తున్నారు మా కార్యవర్గ సభ్యులందరూ కూడా. మహాపాదయాత్రలో మనకు మరి జరుగుతున్నటువంటి ఈ మహాపాదయాత్రకు సహకరిస్తున్న పెద్దలు అందరూ కూడా बशीरबाग माता के मंदिर से पिछले 5 महीने से बालकृष्ण गुरुस्वामी के नेतृत्व में कश्मीर से कन्याकुमारी के लिए जो ये गौ यात्रा प्रारंभ हो रही, 27 तारीख को कश्मीर से ये चालू हो रहा है. आज यहाँ पे पूजा करके गौ माता को फिर कल सब कश्मीर के लिए रवाना हो रहे. तो आप सभी गौ भक्त से नम्र विनती है कि जब जिसको जैसा टाइम मिला वैसा बीच में बालकृष्ण गुरुस्वामी एवं अखिल भारतीय गौ सेवा के जो सदस्य इस पदयात्रा में जा रहे हैं, सभी का आप जितना हो सके उतना साथ और सहयोग करें. ऐसी हम आप सभी गौ भक्तों से नम्र विनती करते. जय गौ माता. जय गौ माता. బాలకృష్ణ గురుస్వామి కాశ్మీర్ టు కన్యాకుమారి గోమాతని రాష్ట్రమాతగా చేయాలి, సేవ్ కౌ సేవ్ ది ఎర్త్, ఈ కాన్సెప్ట్ మీద వారు పాదయాత్ర చేయటం అందరూ భారతీయులందరూ, హిందువులందరూ కూడా గర్వించగలసిన విషయం. అది వారికి అన్ని విధాలుగా నేను బిఎస్ఎస్ఎఫ్ చైర్మన్గా వారికి అన్ని విధాలుగా హ్యూమన్ రిసోర్సెస్ కానీ మిగతా అదర్ రిసోర్సెస్ కానీ వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారి యాత్ర చాలా విజయవంతంగా కంప్లీట్ చేసి గోమాత సేవలో తరించాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నేటి ఈ యొక్క కార్యక్రమం మన బాలకృష్ణ గురుస్వామి గారు చేపట్టింది. యావత్ భారతదేశం మొత్తంలో కూడా ఈ యొక్క వినూత్నమైన కార్యక్రమం గోవుని కాపాడేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ యొక్క పాదయాత్ర ద్వారా గోవు యొక్క విశిష్టత అంటే గ్రామాల్లో ఈరోజు మనం పట్టణాల్లో చూస్తున్నాం, గోశాలలు ఉన్నాయి, అందరం కూడా గోవులను కాపాడుతున్నాం. కాబట్టి గ్రామాల్లో గ్రామానికి వీరి యొక్క పాదయాత్ర దాదాపు 6 నెలల పాటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వెళ్తున్న ఈ పాదయాత్రలో అనేకమైన గ్రామాల్లో వారి యొక్క ఆవు యొక్క విశేషత గురించి తెలుపుతూ గ్రామాలు తిరుగుతున్న విశేషాన్ని
మన యొక్క బాలకృష్ణ గురుస్వామి చేపట్టారో వారికి అందరు కూడా మేము సహాయం చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ మన బషీర్బాగ్ అమ్మవారి దేవాలయం నుంచి మొదలవుతుంది. 27 నుంచి కాశ్మీర్ నుంచి మిగతా వాళ్ళు కూడా అందరం కూడా అక్కడ పాల్గొంటున్నాము. ఈ యొక్క విశేషమైన ఈ యొక్క గోపాదయాత్రకి చేసినట్లయితే ప్రభుత్వాలు కూడా స్పందించి సానుకూలంగా వ్యవహరిస్తారని కోరుతున్నాం. ఈరోజు ఇక్కడ మన బాలకృష్ణ గురుస్వామి గారు ఏదైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి గోయాత్ర చేస్తున్నారో చాలా గొప్ప విషయం. ఈరోజు ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టు శ్రీనాథ్ గారు పట్టణాలలో గోశాలలు చూస్తున్నాం కానీ విలేజెస్లో లేవు. సో మళ్ళీ ఈ యాత్రతోని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైతే చేస్తున్నారో మళ్ళీ మన పాత రోజులలో ఉన్నట్టు చిన్నప్పుడు చూస్తుంటే అమ్మమ్మల ఇంటికి నాయనమ్మల ఇంటికి వెళ్తే ప్రతి ఇంట్లో ఒక గోవు ఉంటుండే. సో ఈరోజు మళ్ళీ ఒక ఆవును పెంచుకుంటే మళ్ళీ మనకు లక్ష్మి వచ్చినట్టే. కాబట్టి సో ఈ మెసేజ్ ద్వారా మీ మీడియా మిత్రులకు తెలపడం ఏంటంటే ప్రపంచానికి మరియు యావత్ భారతదేశానికి స్పెషల్లీ రూరల్ గ్రామంలో మళ్ళీ ఒక ఆవును ప్రతి ఇంట పెంచాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. Occasion where cow is very paramount and all devotees assembled here are very much concerned, showing their concern for cows. That devotees treat this cow as mother and their concern for cows all over India and in remote spaces, Jammu and Kashmir and everywhere, they want to spread the message how to serve the cow, how to treat the cow in our life. And Sri Balakrishna Guruswami has taken lots of initiative to spread this message to every Indian. और अपना ये कौन सा है बालकृष्ण अखिल भारतीय गौ सेवा की तरफ फाउंडेशन की तरफ से जो इनिशिएटिव्स और जो कोशिश की जा रही है रियली बहुत ही एक्सेलेंट है. और लोगों में ये भावना आए कि हम लोग, क्योंकि काऊ एक ऐसी गाय, एक हमारी ऐसा पशु है जिसको हम जो दूध, जो गोबर, यूरिन, हर इसका जो आउटपुट है इतना काम में आता है. तो ये जिस ढंग से हम लोग, जैसा यहाँ पे भी हैदराबाद में भी श्री कृष्ण गौ सेवा मंडल, अपने सत्यम शिवम सुंदरम गौशाला, उनसे भी मैं जुड़ा हुआ हूँ. श्री कृष्ण गौ सेवा मुझे आज यहाँ मौका दिया गया बाल स्वामी साहब की थ्रू, रियली मैं बहुत ही खुश हूँ. और इस प्रोग्राम में जो भी हेल्प या जो भी हम कुछ कर सकते हैं, डेफिनेटली आप श्रीनाथ जी को या हमें पर्सनली कभी भी बोल सकते हैं. इस नेक कार्य में हमारा भी जो भी योगदान होगा डेफिनेटली हम लोग करेंगे. धन्यवाद प्रमोद जी. जय गौ माता, जय गोपाल. आज हमारे बालाकृष्ण स्वामी गुरुस्वामी जी हैदराबाद से आज 20 तारीख को यहाँ से कन्याकुमारी अपना कश्मीर तक जाएंगे. वहाँ से 4900 किलोमीटर की पैदल पथ यात्रा कन्याकुमारी तक करेंगे. आप हमारा सौभाग्य है कि हम हमारे मित्र हैं वो, हम लोग गौ माता से जुड़े हुए हैं कि इतना बड़ी लंबी यात्रा वो यहाँ से कर रहे हैं. ये भारत में पहला व्यक्ति होगा. मैं आदि शंकराचार्य की बात नहीं करूँगा जो आज के समय में है. आज के समय में बालाकृष्ण स्वामी एक ऐसे व्यक्ति हैं जिन्होंने इतना बड़ा संकल्प लिया
कश्मीर से कन्याकुमारी तक पैदल पद यात्रा निकालने की, और उसमें हमारे ये कई नौजवान लोग उनके साथ हैं, कई लोग उनके साथ हैं। इन सब का मैं हृदय से साधुवाद करता हूँ कि ये लोग ऐसे ही यात्रा गौ माता को राष्ट्रमाता बनाने के लिए, गौ माता को उसको हक दिलाने के लिए जो ये काम कर रहे हैं, उसके लिए मैं सबको साधुवाद देता हूँ, धन्यवाद देता हूँ। और हमारे केंद्र सरकार, मोदी सरकार से भी निवेदन करता हूँ, गौ माता को जल्दी ही राष्ट्रमाता बनाएं और गौ माता के लिए उसका हक दिलाएं, गौ माता अवध्या हो भारत में। ये धर्म सम्राट स्वामी करपात्री महाराज का भी यही संकल्प था, जो 1950 से अभी तक ये संकल्प ले हुए हैं लोग, लेकिन आगे नहीं बढ़ पा रहा। इसलिए आप सबसे निवेदन है कि इस बाला स्वामी जी की जो ये यात्रा है, इसको आप पूर्ण रूप से सहयोग करें, समर्थन करें और इसको पूर्ण करने में इनकी पूरी मनोरथ इनका पूर्ण हो, यही हम प्रार्थना करते हैं। నా పేరు పవన్ ప్రీతం అండి. నేను బోయిన్పల్లి నుండి వస్తున్నాను. ఇప్పుడు మేము ఇక్కడ నుండి వెంకటేశ్వర స్వామి, బాలాజీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి పాదయాత్రగా వెళ్తాము. దాని తర్వాత 27 తారీఖు తర్వాత నుండి మేము గోయాత్ర మొదలు పెడతాము. 27 తారీఖు నుండి కాశ్మీర్లో గోయాత్ర మొదలుపెట్టి కన్యాకుమారి వరకు 6 నెలలు ఈ గోయాత్ర చేస్తాము. 160 రోజులు ఈ గోయాత్ర అనేది జరుగుతుంది. ఈ గోయాత్రలో అసలు మేము ఎందుకు గోయాత్ర చేస్తున్నాము అని అంటే, ఆవుల్ని రక్షించడానికి. మరి ఆవులు రక్షింపబడాలి అని అంటే అందరూ ఆవుల గురించి ఆలోచించాలి, అందరూ ఆవుల గురించి పోషణ చేయాలి, అందరూ ఆవుల్ని రక్షించాలి. అప్పుడే మనం అందరం కలిసి ఏదైనా మనం అందరం కలిస్తేనే అవుతుంది, లేదా అది కష్టం. కాబట్టి మనందరం కలిసి గోవులని ఆదరించాలి, పాలించాలి, రక్షించాలి, సేవించాలి, పూజించాలి. ఇంకా ముఖ్యంగా మనం ఏం చేయాలి అని అంటే గోవు పాలు కొనుక్కోవాలి, గోవు నెయ్యి కొనుక్కోవాలి. గోవు నెయ్యి మన ఆహారంలో వాడుకోవాలి, గోవు పాలు వాడుకోవాలి. అలా వాడుకున్నట్లు అయితే మన గోవుని మనం రక్షించుకోగలము. ఎప్పుడైతే మనం గోవు పాలు, గోవు నెయ్యి మాత్రం మనం తినలేకపోతే ఫౌండేషన్ మహాపాదయాత్ర మనం ఏం చేసినా వ్యర్థం. ప్రారంభం కానుంది. మరి అమ్మవారి దర్శనం చేసుకుని మొత్తం మేము 9 మంది వెళ్తున్నామండి. 2 డ్రైవర్లు 2 కార్లలో 9 మంది వెళ్తున్నాము. 2 డ్రైవర్లు, 7 గోయాత్రికులు. వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. మాకు మధ్యలో ఎక్కడైనా ఆగినప్పుడు మాకు సహకరిస్తూ ఉంటాడు. ఫౌండేషన్ నుంచి మిగతా మేము గోయాత్ర చేస్తాము. మొత్తం భారతదేశం అంతా ఈ యాత్రని అందరినీ మేల్కొల్పడానికి యాత్ర చేస్తున్నాము. కాబట్టి అందరూ ఈ యాత్రకి సహకరించాలని కోరుతున్నాం. జై గోమాత. కొంచెం గోమాత ఆర్తిస్తారు, పక్క తిరగండి. అన్న కొంచెం సన్నాయి కొట్టమన్నా, సన్నాయి కొట్టుకుని పూజ చేస్తుంది కదా.
की गो माता की गो माता की ఇక్కడ ఇచ్చేసినటువంటి అతిథులకు మన గోసేవ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ గారు పుష్పాలతో సన్మానిస్తున్నారు. అలాగే పటేల్ గారికి మన గోసేవ ఫౌండేషన్ చైర్మన్, అలాగే గుండా మల్లన్న గారికి బాలకృష్ణ గారు పుష్పాలతో సన్మానిస్తారు. అఖిల భారత గోసేవ ఫౌండేషన్ జెండా ఊపుతూ పాదయాత్రను ప్రారంభిస్తున్నారు. జెండా ఊపుతూ ఈ యొక్క మహాపాదయాత్రని ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ప్రారంభిస్తున్నారు. గంటి నాగేష్ గారు శంఖానాదంతో ఈ యొక్క మహాపాదయాత్రని ప్రారంభిస్తూ వస్తున్నారు. జై గోమాత, జై గోమాత. గోరక్షణ, పర్యావరణ రక్షణ, దేశ రక్షణ ఇవన్నీ కూడా ఒక గోవుతోనే మమేకమయ్యాయి. సేవ్ కౌ, సేవ్ అవర్ ఎర్త్, సేవ్ అవర్ ఎన్విరాన్మెంట్ అంటూ గోరక్ష మహాపాదయాత్ర కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఒకటే. ఈరోజు అంతరించిపోతున్న గోజాతిని కాపాడడము, ముఖ్యంగా ఈ భూమిని కాపాడడం. ఈరోజు భూమి లోపల 10 ఫీట్ల మేరకు ఎక్కడ కూడా సూక్ష్మ పోషకాలు లేవు. ఈరోజు మనం తింటున్న ఆహారం అంతా కూడా విషరహితమైన, విషంతో కూడుకున్న ఆహారం. అలాంటి ఆహార పదార్థాలు తిని మనందరం కూడా అనారోగ్యం పాలవుతున్నాం. మన భవిష్యత్ తరాలను కాపాడాలంటే, మన భూమిని కాపాడాలంటే ఒక గోమూత్రము, గోమయం తప్పితే ఏ వస్తువు కూడా ఈ ప్రపంచంలో పనిచేయదు. అలాంటి గోవును రక్షించాలంటే ఈరోజు వైజ్ఞానిక పరంగా గోవును సైన్స్ పరంగా చూసినట్లయితే ఎన్నో రకాల ఇప్పుడు విదేశీ సంస్థలు కూడా ఈ గోవు వైపే చూస్తున్నాయి. అలాంటిది మన భారతదేశంలో ఈ యొక్క గోవును కాపాడాలి, అంతరించిపోతున్న ఈ గో సంతతిని కాపాడాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మనము ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. 14 రాష్ట్రాల్లో పాదయాత్ర, 6 నెలలు, 4900 కిలోమీటర్లకు పైగా కుటుంబ సభ్యులను, భార్య పిల్లలను అందరినీ వదిలి సమాజంలో ఉన్న మాకు అన్ని విధాల సమాజంలో అన్ని వసతులు ఉన్నాయి, అన్ని వసతులను వదిలిపెట్టి పోవడానికి కారణం భవిష్యత్ తరాలు బాగుండాలని ఒకటే ఒక ముఖ్య ఉద్దేశం. మన బతుకులు ఎలాగో అయిపోయాయి, మన పిల్లల బతుకులు వాళ్ళు ఈరోజు 4 సంవత్సరాల పిల్లలకు క్యాన్సర్, పెళ్ళైనా కానీ పిల్లలు 10 ఏళ్ళకు కూడా ఫెర్టిలిటీ ప్రాబ్లంతో పిల్లలు పుట్టలేరు. పుట్టగొడుగుల ఫెర్టిలిటీ సంస్థలు వెలుకొల్పాయి. అదేవిధంగా హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ వల్ల మహిళలకు క్యాన్సర్, పేరు లేని రోగాలు, చెప్పలేని నరకయాతన అనుభవిస్తున్నారు. ఇలాంటి నరకయాతనకు ఒకటే ఒక మూల కారణం ఈ గోవుల రక్షణ. గో రక్షణే మన రక్షణ. సేవ్ కౌ, సేవ్ అవర్ ఎర్త్ అని ఈ నినాదంతో భారత్ మాతాకి జై, గో మాతాకి జై. జై జై గోమాత. సునీల్ గౌడ్ గారు, వైస్ చైర్మన్, అడ్వకేట్, తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా నేషనల్ క్రికెట్ ప్లేయర్ వారు సునీల్ గౌడ్ గారు ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. రవి, అదేవిధంగా బిజినెస్ దోషి గారు ఇక్కడ రావాలి. కనబడతలేడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. గోవు కోసం మేము చేస్తున్న మహాయజ్ఞంలో మీరందరూ భాగస్వాములు కావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్క సంస్థ ఎవరైతే ఈ పాదయాత్రకు సహకరిస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు, అదేవిధంగా గుండా మల్లన్న గారు, రమేష్ గుప్తా గారు, ఆకుతోట రామారావు గారు, యాదగిరిరావు గారు, పెద్దలందరూ కూడా ఈరోజు ఈ యొక్క పాదయాత్ర కోసం నా వెనుక ప్రత్యేకంగా జస్మత్ భాయ్ గారు కానీ, శ్రీనాథ్జీ గారు కానీ,
అదేవిధంగా ప్రమోద్ కుమార్ కేడిఆర్ సార్ ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా ఈ యొక్క పాదయాత్ర ఉన్నాను. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ గోవు లేకపోతే మన మనుగడ లేదు. అందరం యాంత్రికమైన బతుకులు బతుకుతున్నాం. మన బతుకులకు మంచిగా ఆరోగ్యవంతంగా సుభిక్షంగా మనందరం ఉండాలంటే ఒకటే ఒక మార్గం, గోరక్షణే మన రక్షణ. ఈరోజు ఇక్కడికి వచ్చామా వెళ్ళామా అని కాదు, మీరు గోరక్షణ కోసం ఏం చేయొచ్చు అనేది ముఖ్యం. ప్రతి ఒక్కరూ ఆవు పంచగవ్యాలు ఉపయోగించండి. ప్రతి ఒక్కరు కూడా గో ఆధారిత వ్యవసాయంతో చేసిన ఆహారం తినండి. ఈ గోవులను రక్షిద్దాం. నేను చేసే పాదయాత్ర తెలంగాణ రాష్ట్రానికి డిసెంబర్ 10వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి వస్తాము. దయచేసి మీరందరూ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ 4 అడుగులు వేయండి. మీకు వివిధ రాష్ట్రాల్లో మీ అందరూ కూడా మిత్రులు బంధువులు ఉన్నారు. నేను రూట్ మ్యాప్ కూడా ఇక్కడ మా వాళ్ళు ఇస్తారు. ఆ రూట్ మ్యాప్ తీసుకొని మీరు ఏ ప్రాంతాలు ఉన్నారో నాకు కావాల్సింది సత్కారాలు సన్మానాలు, డబ్బులు కాదు. డబ్బులు లేకున్నా గోమాతను బతికించాలని ఒక సంకల్పంతో నేను బయలుదేరుతున్నా. కానీ ప్రతి ఒక్కరూ ఒక 4 అడుగులు వేయండి. మీ ప్రాంతాల్లో ఉన్న సోషల్ మీడియాలో ప్రమోట్ చేయండి. సోషల్ మీడియా ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా ఈ గోవు కోసం రాజకీయ నాయకులు ఆలోచిస్తారు. ప్రభుత్వాలు పార్టీలు ఏమున్నాయని కాదు, ప్రతి ప్రభుత్వం కూడా గోవు కోసం ఆలోచించాలి. ప్రతి ప్రభుత్వం కూడా మన ధర్మం కోసం ఆలోచించాలి. ప్రతి ప్రభుత్వం కూడా మనందరి ఆరోగ్యాల కోసం ఆలోచించాలి. ఏ వ్యవస్థలో ఉన్న వారైనా, డాక్టర్లైనా, పోలీసులైనా, న్యాయవాదులైనా, ఇంకెవరు బ్యూరోక్రాట్లైనా సరే ఈ గోవు లేకపోతే మీ కుటుంబాలు ఉన్నాయి, మా కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి మనందరి బాధ్యత ఈ గోవును రక్షించుకోవాలి. మనకెందుకు డబ్బులు సంపాదించుకున్నా, మనకైతే డబ్బులు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి అంటే కాదు. రాబోయే రోజుల్లో 20 సంవత్సరాల తర్వాత ఇలాగే కొనసాగితే ఈ భూమిపై ఒక్క పంట కూడా పండదు. కాబట్టి మనం ఇప్పుడే మేల్కోవాలి. ఆ రోజు ఎంతోమంది స్వతంత్రం కోసం మన కోసం ఆలోచించి ప్రాణత్యాగాలు చేసేపటికే ఈరోజు మనందరం స్వతంత్రంగా బతుకుతున్నాం. రాబోయే మన పిల్లల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా అనారోగ్యంతో వాళ్ళు చాలా బాధపడి చనిపోవడం మనమందరం చూడకముందే, ఆ భవిష్యత్ తరాలు మనల్ని ప్రశ్నించకముందే మీరు నిజంగా ఈరోజు గోవు కోసం కానీ మా ఆరోగ్యం కోసం కానీ మీరు మమ్మల్ని పట్టించుకున్నట్టయితే ఈరోజు మా బతుకులు ఇలా అయ్యేవి కావు తాత అని, మా బతుకులు ఇలా అయ్యేవి కావు నాన్న అని చెప్పి మన పిల్లలు అనకముందే దయచేసి మన భవిష్యత్ తరాలను మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. గో మాతాకి జై, భారత్ మాతాకి జై. అందరికీ ప్రతి ఒక్క సంస్థ కూడా పాదాభివందనాలు చేస్తున్నాను. ప్రతి ఒక్క వ్యక్తికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి, సేవా సమితికి, తత్వమసి, లవ్ ఫర్ కౌ, అదేవిధంగా BSSF కానీ మిగిలిన సంస్థలు ఏవైతే అన్ని సంఘాల వాళ్ళు ఇక్కడికి వచ్చారో ప్రతి ఒక్క సంఘానికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. వేణుగోపాల భజన మండలి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు. ఒక 2 నిమిషాలు మన జస్మంత్ భాయ్ మాట్లాడతారు. सभी गौ भक्तों को मेरा जय गौ माता। आज अपन बहुत बड़े भाग्यशाली है तेलंगाना आंध्र। आज गौ पद यात्रा पूरा भारत में कश्मीर से कन्याकुमारी तक आज अपना एक युवान गौ भगत बालकृष्ण गुरु से आज यात्रा चल रही है। ऐसा तो अपना तेलंगाना में अल्लूरी सीताराम राजू हुए, बहुत से देश भगत हुए, लेकिन गौ माता के लिए आज हमारे बालकृष्ण आज खड़े हुए हैं पूरा तेलंगाना आंध्र के लिए। और अपन भाग्यशाली है कि पूरा भारत भर में अपना तेलंगाना राज्य और सब गौ हत्या इसमें जो रैली इनका चलता है इसमें गौ हत्या रोकना चाहिए तेलंगाना वाले को। आज मैं CM साहब को बोलता हूँ, जब तेलंगाना से इतना बड़ा गौ यात्रा चालू हो रहा है गौ रक्षा के लिए, गौ माता राष्ट्र माता पद के लिए, तो आज मैं सरकार से विनती करता हूँ कि इनकी यात्रा 6 महीने चलेगी, कम से कम 6 महीना गौ हत्या रोको तेलंगाना में। कोई भी कत्ल खाना में गौ हत्या होनी नहीं चाहिए, ये मेरा एक रिक्वेस्ट है। और जो बालकृष्ण जो बेड़ा उठाया है इसमें सभी लोग गौ भगत शामिल है। आज यहाँ पर पूरे समाज वाले, मारवाड़ी समाज, गुजराती समाज, तेलुगु समाज, हर समाज वाले बालकृष्ण के साथ है। सभी को मेरा विनती है, 6 महीना जो इतना बड़ा यात्रा चल रहा है तो आप लोग सब इनको मदद करना चाहिए। ये तो बोलते पैसा की ज़रूरत नहीं है, बिना पैसे का कुछ भी नहीं होता है। और उनकी वायदा भी इनको दी है, जब अपना यात्रा दिल्ली पहुँचेगी नरेंद्र मोदी जी 5 मिनट अपन को टाइम देने वाले हैं, ये भी कन्फर्म होने जा रहा है। तो आप सभी दिल्ली भी पधारिए। जय गौ माता। भारत माता की మనకి ఇక్కడ అనౌన్స్ జై గౌ మాతా, జై గౌ మాతా. స్వామి మీ అందరికీ सभी समाज से पैसा आ रहा है। అందరితోని నమస్కారంతో చెప్తున్నాను. దాదాపు మేము ఎస్టిమేషన్ వేస్తే 30 నుంచి 40 లక్షల రూపాయలు ఈ పాదయాత్రకు అవుతున్నాయి.
ఆ గోమాతకు దండం పెట్టుకుంటున్నాం. ఇలాంటి పెద్దల సహకారంతో నిజంగా నేను ఒక పేద మధ్యతరగతి కుటుంబీకుని, కానీ ఈ గోవు కోసం ఏదైనా చేయాలని ఒక సంకల్పంతో బయలుదేరుతున్నాను. ఇలాంటి మహానుభావులు మీ ఒక్క రూపాయి, ఎక్కడ ఒక్క రూపాయి కూడా నేను ఎప్పుడు ఇప్పటివరకు మిస్యూజ్ చేయలేదు. ప్రతి కార్యక్రమానికి నేను నా సొంత డబ్బులు పెట్టుకున్నాను. ఈరోజు ఇలాంటి మహానుభావులు ఇచ్చినది అదొక ప్రసాదంగా భావిస్తాను. వీళ్ళందరికీ ఎవరెవరు ఈ సహాయం, మొన్న ఒక ఆయన వికారాబాద్ నుంచి ఒక రైతు చాలా దూరం ఊర్లోకి వెళ్ళి నిన్న ఫోన్ చేసి ఒక 1000 రూపాయలు ఇచ్చాడు నాకు. నిజంగా నేను అన్నాను, నువ్వు చాలా పేదగా ఉన్నావు కదా, ఒక రైతువు కదా, వద్దు స్వామి అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, స్వామి మీరు ఇంత పెద్ద యాత్ర చేస్తున్నారు, మీరు చేస్తున్న యాత్రలో ఈ ₹1 నా వంతు సహాయం అని చెప్పి ఆ మహానుభావుడు ఇస్తే నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. నిన్న ఫోన్ చేసి ఒక ₹1000 నాకు ఫోన్పే చేయడం జరిగింది. ఈరోజు నాకు పర్సనల్గా ఫోన్పే చేసిన, మా అఖిల భారత గోసేవ ఫౌండేషన్లో ఇచ్చిన, ఎక్కడ మా లోకేష్ గారు కానీ వాళ్ళు చూస్తుంటారు కార్యక్రమాలు, ఎక్కడ ₹1 కూడా మిస్యూజ్ కాదు. ఇది మన ధర్మానికి, మన గోవు కోసం సేవ చేస్తున్న మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. పత్రికా మిత్రులకు నేను మరీ చెప్తున్నాను, అయ్యా రేపు మీ కుటుంబం బాగుండాలన్నా ఈ గో రక్షణ అవసరము. కాబట్టి దీన్ని మీరు ఎంత ప్రమోట్ చేస్తే మీ కుటుంబాలు అంత బాగుంటాయని చెప్పి మనస్ఫూర్తిగా పోలీస్ వారికి కూడా మేము తెలియజేస్తున్నాను. ఎక్కడ గోవులను కాపాడబడినట్టయితే ఆ భూమి, ఆ నేల సస్యశ్యామలంగా ఉంటుంది. ఏ భూమి మీద అయితే గోరక్తం పారలైందో ఆ భూమి పైన వినాశం తప్పితే వేరే ఉండదు. ఆ వినాశనంలో మీ కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎవరి కోసమో చేస్తున్న యజ్ఞం కాదు. మీ కుటుంబం బాగుండాలంటే, మనందరం బాగుండాలంటే ఈ గోవు బాగుండాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మన బసవరాజ్ సీనన్న గారు ఒక 2 నిమిషాలు. धन्यवाद। क्या नाम है? 1111 दिए भाई साहब को खूब बधाई। जसराज जी सिरवी साहब, जसराज जी सिरवी साहब, सुगना भाई, लोकेश सुगना भाई, ఇవి రాసుకోండి. జసరాజ్ సిర్వి సుగ్నా భాయ్ కొంచెం ముందుకు రా రవి, అన్న కొంచెం ముందుకు రండి, వెనకకి వెళ్ళండి రవి. ఇంటర్వ్యూ ఇచ్చినాక ఆయన చెప్పండి. రవి పట్టుకోది. జై గోమాత. ఈరోజు ప్రతి ఒక్కరి బాధ్యత గోవులను రక్షించాలి. గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ, మన దేశ రక్షణ, ఇది భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే మన తరం అయితే ఎట్లా బ్రతుకుతున్నాం, రాబోయే తరానికి అవకాశం ఇవ్వాలంటే ఈ భూమిని కాపాడాలి, ఈ పంచభూతాలను కాపాడాలి. ఈ పంచభూతాలు కాపాడబడాలంటే పంచగవ్యాలతో మాత్రమే సాధ్యం. అలాంటి ఆవు అనేది ఏ మతానికి చెందింది కాదు, ఏ పార్టీకి చెందింది కాదు, ఏ కులానికి చెందింది కాదు. ఆవు బాగుంటే ఈ ప్రపంచం మొత్తం బాగుంటుంది. గో సంతతి బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది. కాబట్టి ఈ భూమి, ఈ పర్యావరణం, మనము మన కుటుంబం బాగుండాలంటే ఇది ఒక మహాయజ్ఞం. ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 14 రాష్ట్రాల్లో 4900 కిలోమీటర్లు 6 నెలలు గోరక్ష మహాపాదయాత్ర చేస్తున్నాం. ప్రతి ఊరు, ప్రతి వాడ కూడా దాదాపు 3 నుంచి 5 లక్షల పాంప్లెట్లు తయారు చేసాం. ప్రతి ఊర్లో, ప్రతి వాడలో గోవులను అమ్ముకోవద్దు, గోవులను నమ్ముకోవాలి, ఈ భూమిని ఏ విధంగా కాపాడాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ మేము ఈ పాదయాత్ర చేస్తున్నాం. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులకు అన్ని రాష్ట్రాల్లో కూడా మేము వినతి పత్రాలు ఇస్తాం. ప్రతి ఒక్కరికి ప్రజల్లో చైతన్యము, అన్ని పార్టీల వారికి వెళ్తాం. గోవు కోసం అందరి దగ్గర గోవు ఏ విధంగా అయితే తన ప్రాణాలు కోల్పోతున్న సహనంతో తల దించుకొని ఉంటుందో, ఇంకా మేము కూడా అలాగే ఈ గోమాతలక ప్రతి ఒక్కరికి కాళ్ళు మొక్కి మరీ చెప్తాం, గోవును రక్షిద్దాం. గోవును రక్షిస్తే మనం బాగుంటాం, మన కుటుంబ సభ్యులు బాగుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ గో రక్షణే మా రక్షణ, సేవ్ కౌ సేవ్ అర్త్, భారత్ మాతాకి, గో మాతాకి. కాశ్మీర్లో ఈరోజు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఈరోజు బయలుదేరుతున్నాం. ఎందుకంటే మా వెంట ఈ బంగారు తల్లి, ఈ గోవు మా వెంట ఉంటుంది. పుంగనూరు రావు, దీని ప్రత్యేక అలంకరణతో 6 నెలలు ఈ గోవు మాతోనే ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన వాహనం ఉంది. ప్రజలు ఎక్కడైతే నడుస్తారో అక్కడ మాత్రమే ఆవులు నడవడానికి ఇష్టపడతాయి, కానీ దాన్ని ఎక్కడ ఇబ్బంది పెట్టదు. దానికోసం చేస్తున్న మహాయజ్ఞం కాబట్టి ఈ గోవు పరిరక్షణ అనేది మా బాధ్యతగా దీన్ని చక్కగా అవసరం ఉన్న ప్లేస్లో మాత్రమే నడిపించుకుంటూ 2 వెహికల్స్ వస్తున్నాయి. సేవ్ కౌ సేవ్ ఎర్త్ అని చెప్పి ఒక వెహికల్లో మా ఫుడ్, మా బ్యాగులు ఇవన్నీ ఉంటాయి. ఇంకో వెహికల్లో ఈ గోవు కోసం ప్రత్యేకంగా ఒక ఏసీ వాహనం చేయించడం జరిగింది. దాన్ని తీసుకెళ్ళి
సెప్టెంబర్ 27న కాశ్మీర్లో ఆది శంకరాచార్య మందిర్ దగ్గర ఒక హోమం చేసి అక్కడ నుంచి లాల్ చౌక్ దగ్గర నుంచి, లాల్ చౌక్ అంటే మీ అందరికీ తెలుసు భారతదేశంలో భరతమాత ముకుటం లాల్ చౌక్ అంటే, అలాంటి లాల్ చౌక్ పైన ప్రధానమంత్రి గారు ఒక జెండాను రెపరెపలాడించారు. అలాంటి లాల్ చౌక్ దగ్గరికి వెళ్ళి ఈ గో యాత్ర ప్రారంభించాలని ఈ యొక్క సంకల్పం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని కొన్నేళ్ళుగా చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు దీన్ని. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికైనా ఎవరికైనా విజ్ఞప్తి చేసేది ఒకటే, గోవు జాతీయ ప్రాణిగా అయితే రాజ్యాంగబద్ధంగా బతుకుతుంది. ఈ గోవు అన్ని జంతువుల కంటే కూడా విభిన్నమైన జంతువు ఈ గోవు. గోవు ప్రపంచంలో మానవునికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ గోవు. ఈ గోవుకు మతము కులం అంటూ లేదు. ఏ మతం వాడు వచ్చినా ఒకే రకమైన పాలు, ఒకే రకమైన పంచగవ్యాలు ఇస్తుంది. అలాంటి గోవులను హత్య చేయడానికి ఎంత వాళ్ళకి మనసొప్పుతుందో ఒకసారి ఆలోచించారు. ఈరోజు ఖురాన్లో, బైబిల్లో, భగవద్గీతలో, అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నది 48A ఆర్టికల్ ప్రకారం గోవధ నిషేధం చేయాలని. అలాంటి రాజ్యాంగబద్ధమైన కోరిక కోసం మేము రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క పాదయాత్ర చేస్తున్నాం. జై గోమాత. జై గా. ఆకుతోట రామారావు, 3 రాష్ట్రాల గోసేవ ప్రముఖం. గోమాత ఈ ప్రపంచంలో సృష్టిలో మహత్తరమైంది. గోమాత వల్ల ఈ సృష్టి బాగుపడుతుంది. ఈ భారతదేశం ఒక పరమ వైభవ స్థితికి రావాలన్నా, ఈ భారతదేశంలో స్వర్ణయుగం రావాలన్నా, భారతదేశం సిరి సంపదలతో ఉండాలన్నా, భారతదేశం అంతా ఆరోగ్యంగా, ఆనందంగా, అందరికీ ఉపాధి సౌకర్యాలు కలిగి భవిష్యత్తులో ఒక మహోత్తరమైన దేశంగా విలసిల్లాలన్నా గోవు మహత్తరమైంది. ఆ గోమాత రక్షణ కోసమని శ్రీ బాలకృష్ణ గారు ఈ గోమహా పాదయాత్ర చేయడం అనేది ఎంతో ఆనందకరమైన విషయం. ఈ యాత్రలో దేశంలో ఒక చైతన్యం రావాలని అనేక మంది యువకులు, రైతులు వీళ్ళందరూ కూడా ఈ గోరక్షణలో భాగస్వాములు కావాలని, ఈ యాత్ర దిగ్విజయమై భవిష్యత్తులో శీఘ్రాతి శీఘ్రంగా గోవు ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకునేట్టుగా, గోవు ఒక జాతీయ గోమాతగా అయ్యేటట్టుగా ఈ పాదయాత్ర ఉపయోగపడాలని చెప్పేసి కోరుతున్నాను. జై గోమాత, భారత మాతాకి జై. గో రక్ష గురించి బాలకృష్ణ స్వామి చేస్తున్న ఒక కృషి చాలా గొప్పనైనది. ప్రతి మనిషి ఒక శివాజీ పుట్టాలే, ఒక రాణా ప్రతాప్ పుట్టాలంటారు, కానీ మన ఇంట్లో కాదు పక్కింట్లో అంటారు. కానీ ఇక్కడ చూస్తుంటే బాలకృష్ణ స్వామి యొక్క లీడర్షిప్పే కానీ అందరినీ కలుపుకొని పోవడము మనకు ఒక గొప్ప ఇది. సో తనకు మనందరం సపోర్ట్ చేస్తూ గోవును రక్షించాలి, మన సంస్కృతి కాపాడాలి. జై గోమాత. జై గోమాత. నాలుగే మెల్ల చిన్నగా చెప్తున్నా, నేను చెప్తున్నా, నువ్వు పాదయాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర బయలుదేరుతుంది. ఈరోజు స్టార్ట్ బషీర్బాగ్ అమ్మవారి టెంపుల్ నుంచి టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు పాదయాత్రగా బయలుదేరి అక్కడి నుంచి కాశ్మీర్ వరకు 2 వెహికళ్ళల్లో 10 మంది బయలుదేరుతున్నారు. కాశ్మీర్ నుంచి 27 తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి మార్చి 27కు కన్యాకుమారి వరకు ఎండ్ అవుతుంది. మధ్యలో ఎక్కడెక్కడ ఉంటాయి ప్రోగ్రామ్స్? మధ్యలో ఢిల్లీలో ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి వచ్చేసి ఆదిలాబాద్లో ఒక ప్రోగ్రాం ఉంటుంది, తర్వాత హైదరాబాద్లో ఒక ప్రోగ్రాం ఉంటుంది, విజయవాడలో ఒక ప్రోగ్రాం ఉండి అక్కడ ముఖ్యమంత్రి గారిని కలవడం జరుగుతుంది, అక్కడి నుంచి తిరుపతి వెళ్ళడం జరుగుతుంది, అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళడం జరుగుతుంది, అక్కడి నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళారు. జై గోమాత. ఈ యాత్రను అందరం కలిసి జయప్రదం చేయాల్సిందిగా మనవి. జై
ధారణము సకల రోగ నివారణకు గోమూత్రమే ఔషధము. జయ హో జయ హో జయ హో జయ హో గోమాతా జయ హో జయ హో జయ హో జయ హో జయ హో బాలకృష్ణ స్వామి జయ హో. రసాయన ఎరువులతో కలుషిత ఆహారము గోరక్షణతో ధర్మీ రక్షణ ఆవు పేడ మూత్రాలతో సంరక్షణ లోక కళ్యాణం భూరక్షణ కొరకు కదిలే గోమాతా సైన్యం. జయ హో జయ హో జయ హో జయ హో గోమాతా జయ హో జయ హో జయ హో జయ హో జయ హో బాలకృష్ణ. నడిచినాడు బాలకృష్ణ స్వామి రక్షణ ఆదరణకు నలువైపుల మొదలుకోని కన్యాకుమారి వరకు నడక యాత్ర సాధించను హిందూ ధర్మ స్థాపనకు జయమంటూ. పాలు గోగు పాలు ఒకటన్నది శాస్త్రము ఆనాడే గోగు ఊరూరా ప్రవాహమై జనహో. దినదినము సంపద అంతరించిపోతుంటే గోగుత్తాంశాలు దేశాలకు తరలు నీకే వినబడలేదా నలుపుతుంటే వినబడలేదా గోమాతానాదాలు మనసున్న మనిషిగా చాలు మానవత్వం. స్వామి జయ హో జాగో 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 హిందూ ధర్మ రక్షణ కైలాగో.
అభిషేకాలు జరుగును గోవు పేడతోనే భస్మాభిషేక ధారణము సకల రోగ నివారణకు గోమూత్రమే ఔషధము జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో దేవ బాలకృష్ణ స్వామి జయ హో జెండా బాగుంది సార్ తీసి పెట్టుకునే పక్కన మరి పాదయాత్ర వెళ్తున్నాం లాస్ట్ టైం దేవస్వామి కోరికగా ప్రారంభించినాం అదే మామూలు మీరు ఒక్కరోజు దర్శనం లేదు మా వెహికల్స్ కన్యాకుమారి కాశ్మీర్ వెళ్ళిపోతుంది అక్కడ నుంచి నడుచుకుంటూ కాశ్మీర్ వెళ్తుంది 14 రాష్ట్రాల్లో సేవ్ హోమ్ సేవ్ వీటిని కూడా ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తారు ఏవో గారికి అందరూ ఇక్కడ వెళ్ళి ఇక్కడ కలిసి అదే సార్ సైడ్ చేసేసారు సైడ్ చేసేసారు సైడ్ పైకి వెళ్ళొచ్చు నేను కాదు రానివ్వచ్చు మీకే గోవిందుడే సాక్షాత్ స్థల మీకు తెలియదు ముందుగా పర్మిషన్ దేవాలయం ఎందుకండి ఫోన్ పెట్టండి ఫోన్ పెట్టాయా స్వామి ఉండి ఒక నిమిషం ఏమైంది ఫోన్ పెట్టి ఏమైంది తెలియదు